అందరికీ నమస్కారం. ఇండియాలో మంచి జీతంతో ఒక ఐటీ జాబ్ కొట్టాలంటే ఏ స్కిల్స్ నేర్చుకోవాలి? ఈరోజు మనం కరెక్ట్గా ఆ టాప్ స్కిల్స్ గురించే మాట్లాడుకోబోతున్నాం. మీరు ఇప్పుడిప్పుడే టెక్ కెరియర్ స్టార్ట్ చేస్తున్నా సరే, లేదంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్లాలనుకున్నా సరే, ఈ సమాచారం మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కసారి స్క్రీన్ మీదున్న ఈ నంబర్ చూడండి. 97 మిలియన్లు అంటే సుమారుగా 9,70,00,000. ఏంటి ఈ నంబర్ అనుకుంటున్నారా? 2026 కల్లా కేవలం ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఫీల్డ్స్లోనే రాబోతున్న కొత్త ఉద్యోగాలివి. అవును, మీరు విన్నది నిజమే. ఇది ఎంత పెద్ద అవకాశమో కదా! అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. కంపెనీలకు కావాల్సిన స్కిల్స్ వేరు, మార్కెట్లో ప్రొఫెషనల్స్ దగ్గర ఉన్న స్కిల్స్ వేరు. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్నే మనం స్కిల్ గ్యాప్ అంటాం. కానీ అసలు విషయమేంటంటే, ఈ గ్యాప్ అనేది మన కెరియర్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. దీన్ని మనం సరిగ్గా వాడుకోగలిగితే ఇక మనల్ని ఆపేవారే ఉండరు. సరే, మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మొదటి దారి ఏంటి? అదే ఏఐ అండ్ డేటా. ప్రస్తుతం బిజినెస్ వరల్డ్ మొత్తాన్ని నడిపిస్తున్న ఇంజిన్ ఇదే. డేటా ఈజ్ ద న్యూ ఆయిల్. ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం. ఒకప్పుడు పెట్రోల్, డీజిల్ ఎంత విలువైందో ఇప్పుడు డేటా అంతకంటే ఎక్కువ విలువైంది. అందుకే ఈ డేటాని అర్థం చేసుకుని దాన్ని అనలైజ్ చేయగల వాళ్లకు డిమాండ్ మామూలుగా లేదు. ఈ ఫీల్డ్లో మనం కింగ్ అవ్వాలంటే ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ లాంటివి ఖచ్చితంగా నేర్చుకోవాలి. అంటే ఫ్యూచర్ని అంచనా వేసే మోడల్స్ క్రియేట్ చేయడం నుంచి చాట్ జీపీటీ లాంటి టూల్స్ని మాస్టర్ చేయడం వరకు అన్నీ తెలిసి ఉండాలి. ఈ స్కిల్స్ ఉంటే ఇండస్ట్రీలో మనమే టాప్. మరి ఈ స్కిల్స్ నేర్చుకుంటే ఎలాంటి జాబ్స్ వస్తాయి? ఏఐ ఇంజనీర్, డేటా సైంటిస్ట్ లేదా ప్రాంప్ట్ ఇంజనీర్ వంటి హై డిమాండ్ రోల్స్లో సెటిల్ అవ్వచ్చు. ఇక జీతాల విషయానికొస్తే ఏడాదికి సుమారు 8 లక్షల నుండి మొదలుపెట్టి 25 లక్షల వరకు సంపాదించవచ్చు. డేటాని ప్రాసెస్ చేయడం ఎంత ముఖ్యమో, దాన్ని భద్రంగా స్టోర్ చేయడం, ఎక్కడ్నుంచైనా యాక్సెస్ ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. ఇక్కడే మన రెండవ దారి, క్లౌడ్ అండ్ సెక్యూరిటీ, పిక్చర్లోకొస్తోంది. ఇది మన డిజిటల్ వరల్డ్కి ఒక రకంగా వెన్నెముక, అలాగే ఒక కోట లాంటిది. ఈ నెంబర్ చూడండి, 2.3 మిలియన్లు అంటే 23 లక్షలు. 2024లో మన దేశం మీద జరిగిన సైబర్ దాడుల సంఖ్య ఇది. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే కంపెనీలు తమ డేటాని, సిస్టమ్స్ని కాపాడే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కోసం వెతుకుతున్నాయి. వాళ్లకి ఎంతైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఈ దారిలో సక్సెస్ అవ్వాలంటే సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డెవాప్స్ లాంటివి చాలా కీలకం. అంటే ఒకవైపు హ్యాకర్స్ నుంచి సిస్టమ్స్ని కాపాడాలి, మరోవైపు ఫ్లిప్కార్ట్, జొమాటో లాంటి పెద్ద పెద్ద కంపెనీలు వాడే క్లౌడ్ సర్వర్స్ని మేనేజ్ చేయగలగాలి. ఈ స్కిల్స్తో సైబర్ సెక్యూరిటీ అనాలిస్ట్, క్లౌడ్ ఇంజనీర్ లేదా డెవ్ ఆప్స్ ఇంజనీర్గా మంచి పొజిషన్లో సెటిల్ అవ్వచ్చు. ఈ జాబ్స్లో జీతాలు ఏడాదికి 6 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉంటాయి. సరే, ఇప్పుడు మనము మూడో దారికి వచ్చేశాం. ఇది మనందరికీ బాగా తెలిసిన ప్రపంచం. మనం రోజూ వాడే వెబ్సైట్స్, మొబైల్ యాప్స్ని తయారు చేసే వెబ్ అండ్ యాప్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాం. మన దేశంలో 50 కోట్ల మందికి పైగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. సో యాప్ డెవలపర్స్కి డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. అలాగే ప్రతి కంపెనీకి ఒక వెబ్సైట్ కంపల్సరీ అయిపోయింది. అందుకే వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ రెండూ చెయ్యగల ఫుల్ స్టాక్ డెవలపర్స్కి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ఈ దారిలో ఫుల్ స్టాక్ డెవలపర్గా, ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ డెవలపర్గా కెరియర్ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ జీతాలు సంవత్సరానికి 5 లక్షల నుండి 18 లక్షల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పటిదాకా మనం 3 అద్భుతమైన కెరియర్ దారుల గురించి తెలుసుకున్నాం. కానీ అసలు ప్రశ్న, వీటిలో ఏది మనకు సెట్ అవుతుంది? మన ఇంట్రెస్ట్కి, మన గోల్స్కి సరిపోయే దారిని ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోయే ఫ్రేమ్వర్క్ మన కెరియర్ డెసిషన్కి ఒక బేస్ లాంటిదన్నమాట. సో ఒక్క క్షణం మన గురించి మనం ఆలోచించుకుందాం. మన నిర్ణయం కోసం ఈ 3 స్టెప్ ఫ్రేమ్వర్క్ని వాడదాం. ఫస్ట్, మన ఇంట్రెస్ట్ ఏంటి? కోడింగ్ అంటే ఇష్టమా? డేటాతో ఆడుకోవడం ఇష్టమా? సెకండ్, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి? మన చదువు, మనకున్న అనుభవం దేనికి దగ్గరగా ఉంది? ఇక మూడోది, లాంగ్ టర్మ్ ప్లానింగ్. అంటే 10 ఏళ్ల తర్వాత కూడా డిమాండ్ ఉండే స్కిల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి,
టెక్నాలజీ నేర్చుకోవడం అనేది 100 మీటర్ల పరుగు పందెం కాదు, అది ఒక మ్యారథాన్. ఒక్క రాత్రిలో ఎవ్వరూ ఎక్స్పర్ట్ కాలేరు. కానీ రోజూ కొంచెం కొంచెం నేర్చుకుంటూ కన్సిస్టెంట్గా ఉంటే చాలు, సక్సెస్ మన వెంటే ఉంటుంది. ఇక ఫైనల్గా ఒక్క ప్రశ్న. ఈరోజు మనం మాట్లాడుకున్న వాటిలో మీ కెరీర్ని మార్చబోయే ఆ ఒక్క స్కిల్ ఏంటి? ఏ నైపుణ్యాన్ని మీరు మొదట నేర్చుకోబోతున్నారు? బాగా ఆలోచించండి, ఒక నిర్ణయం తీసుకోండి, మీ ప్రయాణాన్ని ఈరోజే మొదలుపెట్టండి. ఆల్ ది బెస్ట్!